కొయ్య చిలుకలు. సప్త సముద్రాలకు ఆవలనున్నది నవద్వీపం. ఆ ద్వీపం మధ్యన ఒక కోట. ఆ కోటను ఆనుకుని పెద్ద తోట. తోట మధ్యన ఒక దివ్య భవనం. భవనం చుట్టూ మానవ మాతృలు దాట శక్యం కాని 7 కందకాలు. భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజ్ కుమార్తె అపురూప సుందరి. రాకుమార్తె ఒక శపథం పట్టింది. ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారినే వివాహం చేసుకుంటాను అని. ఇది విని దేశ దేశాల నుండి ఎందరో రాకుమారులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ 7 కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే కానీ ఒక్కరూ నెగ్గడం లేదు. ఇలా బయలుదేరిన వాళ్లలో కుంతల దేశపు రాజకుమారుడు కళాధరుడు ఒకడు. అతడు కొయ్య బొమ్మలు చెక్కడంలో అతి నేర్పరి. కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు. దారి మధ్య తుఫాను పట్టింది. కళాధరుడు నావన దగ్గరలోనున్న ఒక ద్వీపానికి చేర్చాడు. ఊసిపోక కోసం అతడు తన వద్దనున్న పరికరాలతో కొయ్య చిలుకలు చెక్కన ఆరంభించాడు. ఒక 100 చిలుకలు చెక్కాడు. వాటికి చక్కటి రంగులు వేశాడు. ఇంతలో తుఫాను సద్దుమణిగింది. 100 చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు. అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన్ని వెళుతూ ఉన్నాడు. సముద్ర మధ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతడికి కూడా ఆ 100 కొయ్య చిలుకలను చూసి, ఆహా, ఎంత నేర్పుగా చెక్కాడు, జీవకళ ఉట్టిపడేటట్లు, వీటికి ప్రాణం పోస్తేనే అనుకున్నాడు. అనుకోవడం ఏమిటి, ప్రాణం పోశాడు. వెంటనే కళాధరుడి పడవలోని 100 చిలుకలు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయాయి. చిలుకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి ఒక వంక ఆశ్చర్యము, మరి ఒక వంక విచారము కలిగాయి. ఎన్నో కష్టాలు పడి అతడు 6 సముద్రాలు దాటేశాడు. 7వ సముద్రంలో ప్రవేశించేసరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ ముక్కలు ముక్కలైపోయింది. అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు. తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ భోగట్టా చేయగా అదే నవద్వీపమని తెలిసింది. ఉప్పొంగిపోయాడు కళాధరుడు. క్షణమైనా జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు. నవమోహనాకారుడైన కళాధరుణ్ణి చూసి రాజు జాలిపడ్డాడు. తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞ గురించి తెలియచెప్పాడు. ఇందుకోసమై వచ్చిన ఎందరెందరో వీరులు సూరులు మడసనారని, కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు. నాకు అసాధ్యమనేది లేదు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు. బ్రహ్మాండమైన సింహద్వారం తెరిచి అతనిని లోనికి వదిలాడు ద్వారపాలకుడు. ద్వారం దాటగానే ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉన్నది. కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది. అందులో ఏమీ లేదు. ధైర్యశాలి అయిన కళాధరుడు ఆ కందకం అతి సులువుగానే దాటగలిగాడు. కొంచెం దూరాన సరిగ్గా మునుపటంతే లోతు వెడల్పు గల మరి ఒక కందకం మగపడింది. ఈ కందకం నిండుగా కసకసలాడే నిప్పులున్నాయి. అయినా ఆ కందకం దాటి ఉండడం చేత ఆ సులువు చూసుకుని చాకచక్యంతో అది కూడా దాటివేశాడు. తరువాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరున్నది. కళాధరుడు ఒక్క గెంతు వేశాడు. కాని పాపం కాస్తంతలో గురి తప్పి నీటిలో పడిపోయాడు. కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండడం వల్ల చేతికి పట్టు దొరకలేదు. కనుక ఎక్కి పైకి రావడానికి వీల్లేదు. చేసేది లేక అతడు అలా అక్కడనే ఈదుకుంటూ నీటిపైనే తేలి ఉన్నాడు. కొంచెం సేపటికల్లా బిలబిలమంటూ కొన్ని చిలుకలు ఒక మానుపలక పట్టుకు వచ్చి కందకంలో పడవేశాయి. అది అందుకుని కళాధరుడు దాని మీద కూర్చున్నాడు. ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది. ఇంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోపు మోసుకొని వచ్చి దానిని ఒక చెట్టుకు మెలివేసి 2వ కొన కందకం లోపలికి విసిరాయి. ఆ మోకు అందిపుచ్చుకొని కళాధరుడు పైకి వచ్చేశాడు. అతను గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు. స్థిమిత పడిన తరువాత చూడగా ఆ పలక తన పడవకు అమర్చిన పలకే. ఆ మోకు తన పడవకు కట్టిన మోకే. తనను రక్షించిన ఆ చిలుకలు తను సృష్టించిన కొయ్య చిలుకలే. అతడు చూస్తూ ఉండగానే అవి మరలా ఎగిరిపోయాయి. విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు. ఆ తర్వాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భీతావాహంగా కనపడ్డాయి. 4వ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి. దీనిని చాకచక్యంతోనే దాటగలిగాడు. 5వ దానిలో ఆకలిగొన్న సింహాలు అనేకమైన అడవి జంతువులు ఒండ్రు పెడుతున్నాయి. కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకము దూకేశాడు. 6వ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు జలచరాలు నోళ్లు తెరుచుకొని కనిపెట్టుకుని ఉన్నాయి.
చతురుడైన కళాధరుడు ఈ కందకము అపాయం లేకుండానే దాటాడు. ఈ విధంగా ఇప్పటికి 6 కందకాలు దాటుకు వచ్చాడు. ఇంకొక్కటే మిగిలి ఉన్నది. అది దాటేస్తే తిన్నగా భవనంలోకి వెళ్ళి రాకుమారిని చేపట్టడమే. 6 కందకాలు దాటిన నాకు ఇంకొకటి దాటడం ఏపాటి అనే నిబ్బరంతో అతను సాగిపోయాడు. చిట్ట చివరికి 7వ కందకం వచ్చేసింది. ఇందులో వాడైన బల్లెలు వరవరసాలుగా అమర్చబడి ఉన్నాయి. ఇది దాటడం అనే కళాధరునికి అతి నూకరమని తోచింది. ఒక్క ఊపుతో అతను బలం కొద్దీ గెంతు వేశాడే గాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు. పడిపోవడం ఏమిటి, బల్లెలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు వదిలాడు. ఇప్పటికి కళాధరుడు ఇక్కడ ప్రవేశించి 7వ రోజు. అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయలుదేరి వచ్చాడు. రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కంటపడ్డాడు. అతని చుట్టూ లెక్కలేనన్ని చిలుకలు గుమికూడి విచారంతో అరుస్తున్నాయి. ఈ దృశ్యం చూసినతోనే రాజు గుండె నీరైపోయింది. నోరులేని ఈ చిలుకలకు ఉన్నపాటి జ్ఞానం అయినా లేదే నా కుమార్తెకు. ఆ దుర్మార్గురాలి కారణంగా ఇక ఎవరూ బలి కావడానికి వీల్లేదు. ఈ దుర్నయం ఇంతటితో ఆగాలి, లేదా ఆ దుర్మార్గురాలైన బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు. సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు. నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు. నీ శపథం వదిలావా సరే, లేదా నీవే ఈనాడు బలి అవుతావు. నీ మూర్ఖత్వం వల్ల ఎంత చక్కటి రాకుమారుణ్ణి పొట్టన పెట్టుకున్నావో చూద్దువుగాన్రా అంటూ చెరచెరా లాక్కు వచ్చాడు. రాజు తిరిగి వచ్చేసరికల్లా ఏమి చిత్రం, చిలుకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవో ఆకులు నోట్లో కూరుతున్నాయి. మరికొన్ని చిలుకలు వేరు ముక్కలు కరుచుకొని బల్లెపు మొనలు గుచ్చుకొని ఉన్న చోటల్లా రాస్తున్నాయి. తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నాయి. కళాధరుడు కొంచెం కదలచొచ్చాడు. తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాల మీద పడింది. రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు. కళాధరునికి చికిత్స చేశారు. బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు. కొంచెం స్థిమిత పడగానే అతనిని కోటకు తీసుకువెళ్లారు. చిలుకలు కూడా అతని వెంటే వెళ్ళాయి. కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మళించింది. రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ప్రాణదాతలైన రామచిలుకల 100ంటికి మర్నాటికల్లా 100 బంగారు పంజరాలు తయారయ్యాయి. ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాల్లో పెట్టి వాటికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చారు. తెల్లవారి పంజరాలు తెరిచి చూడగా ఆ 100 రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్యరి చిలుకలుగా మారిపోయి ఉన్నాయి.